నమస్తే, నేను కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నా వేములవాడ నుండి. తెలంగాణలో రసవత్తంగా జరుగుతున్న ఎన్నికలు, అది కరీంనగర్లో వేములవాడలో ఇంకా రసవత్తంగా ఉంది. బీజేపీ ఫుల్ మేడతో గెలుస్తున్నాయి సీట్లు, దానికి నో డౌట్ 100% గెలుస్తున్నాయి. ఇక్కడ ఈ కరీంనగర్ పాత జిల్లాలు మొత్తం బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇతర జిల్లాలో కూడా అనుకున్న సీట్లు వస్తాయి. హిందూ బంధువులకు కానీ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కానీ మీరందరూ కంపల్సరీ బీజేపీ కోటేయండి. బీజేపీ కోటైతే నీకు రేపు పొద్దున డెవలప్మెంట్కు చేస్తాడు నరేంద్ర మోడీ గారు. ఏం చేయకున్నా డెవలప్మెంట్ వాళ్ళు ఏమి, ఇప్పుడు మీరు ఓటు వేయకున్నా కూడా డెవలప్మెంట్ కూడా డబ్బులు ఇస్తా ఉన్నాడు మన తెలంగాణకు. అదొకసారి అర్థం చేయండి. ఇంకా వేములవాడలో గుళ్ళోకి వచ్చి మొక్కిపోయిండు అంటే ఇది ఎంత డెవలప్మెంట్ అయితే మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి ఇక్కడ చైర్మన్ పదవి బీజేపీకి అప్పచెప్పండి, డెవలప్మెంట్ చూపెడతారు. ఒకవేళ మీరేమన్నా మీతోని మీరేం డెవలప్మెంట్ చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. వేరే పార్టీలకు కాదు బీజేపీ ఒక సనాతన ధర్మం సంబంధించిన పార్టీ, మాట మీద నిలబడే పార్టీ. అదొక బండి సంజీవ్ గారు కూడా ఏదన్నా అంటే అది కంప్లీట్ చేస్తాడు, ఆయన మాట తప్పడు. ఇది ఉద్యోగాన్ని చేసేస్తాడు కథం. నేను ఇక్కడ ఒక బోర్ కావాలంట, స్కూల్స్ కావాలంటే దాన్ని ఆయన చేసేసాడు. ఎలక్షన్ తర్వాత వాళ్ళకి చేసేస్తాడు. వేములవాడ ప్రజలందరికీ నమస్తే. మీరందరూ కంపల్సరీ అధిక మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై గోమాత.